అందరికీ నమస్కారం. ఈరోజు మనం బెల్నోపాస్థైటిస్ అనగా ఫోర్ స్కిన్ యొక్క ఇన్ఫెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని చూసుకుంటే మనకు మోస్ట్లీ మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ అని రెండు ఉంటాయి. ఎక్కువ మంది వచ్చే క్వశ్చన్, ఈవెన్ సర్జరీ రిక్వైర్డ్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చా లేదా అని. సో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవచ్చు మెడిసిన్స్ ద్వారా కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందా లేదా అని. ఇప్పుడు మన దగ్గరకు ఒక మనిషి వచ్చాడండి. ఆ మనిషి ఎటువంటి సిమ్టమ్స్ చెప్తున్నాడు అంటే, ఒక 5 days నుంచి బాడీలోంచి స్మెల్ వస్తుందని, దురదలు పెడుతున్నాయి అని చెప్పాడు. ఏమయ్యా ఎన్ని రోజులు అయింది లాస్ట్ టైం స్నానం చేసి అంటే, వారం రోజుల ముందు స్నానం చేశాను సార్. సో దాని ముందు జ్వరం వచ్చింది, సో అప్పటి నుంచి స్నానం చేయడం మానేశాము అన్నాడు. సో ఇప్పుడు ఇతనికి ఉన్న సిమ్టమ్స్ని ఆర్ ఇతనికి ఉన్న జబ్బుని ట్రీట్ చేయడానికి 2 రకాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒకటి, సెంటో పర్ఫ్యూమ్ కొట్టి దురద తగ్గడానికి దురదలకు మందులు రాసి ఇవ్వడము, లేదా ఎటువంటి మందు ఎటువంటి మెడిసిన్ ఇవ్వకుండా గమ్ముగా వెళ్ళి తనని స్నానం చేయమని చెప్పడం. ఏది బెటర్ అంటారు? ఆబ్వియస్లీ స్నానం చేయడమే బెటర్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్లో తన సిమ్టమ్స్ని ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఏంటి? స్మెల్కి సెంట్ ఇవ్వడము, లేదంటే దురదలకు మెడిసిన్ ఇవ్వడం. అదే సెకండ్ మనం ఇచ్చిన ట్రీట్మెంట్లో ఈ సిమ్టమ్స్కి కారణమైన జబ్బు, డిసీజ్ని టార్గెట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఈ బెల్నోపాస్థైటిస్లో కూడా ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో యాంటీబయాటిక్స్ ఎంతవరకు పనిచేస్తాయి అంటే, యాంటీబయాటిక్స్ అప్పటికి ఉన్న ఇన్ఫెక్షన్ని మాత్రమే ట్రీట్ చేయగలదు తప్ప ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్కి కారణమైన షుగర్ని ఏం చేయలేదు. అండ్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్యాక్టీరియా ఆడవారి నుంచి మగవారికి ఆర్ మగవారి నుంచి ఆడవారికి బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అనేది ఉండనే ఉంటుంది. సిమ్టమ్స్ని ట్రీట్ చేయకుండా డిసీజ్ని ట్రీట్ చేయాలి అంటే మనకు ఆ ఎక్స్ట్రాగా ఏదైతే ఫోర్ స్కిన్ ఉందో దాన్ని తీసినట్లయితేనే మనకు పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. అలాగే కాదని మెడిసిన్స్తో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అంటే, మెడిసిన్స్తో జస్ట్ తాత్కాలికంగా మాత్రమే ఆ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గడం వల్ల కొంచెం బెటర్ అయినట్టు అనిపిస్తుందే తప్ప వీళ్ళకి షుగర్ అనేది ఉండనే ఉంటుంది. కాబట్టి జీవితాంతం, ఒకసారి షుగర్ వచ్చే పేషెంట్కి జీవితాంతం షుగర్ అనే ఉంటుంది. అండ్ ఆ షుగర్కి తోడ్పడి ఇన్ఫెక్షన్కి కారణమవడానికి ఆ యూరిన్ కానీ, సెమెన్ కానీ, ఆర్ ఫీమేల్తో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫీమేల్ నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ, ఈ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ క్యూర్ అంటే ఆ ఎక్స్ట్రాగా ఉన్న ఫోర్ స్కిన్ని తీయడమే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. సో ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఈ సర్జరీకి భయపడి ఈ ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేసి ఆ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది లోపలే పెట్టుకొని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇబ్బంది పడుతుంటుంది. ఎలాగంటే, ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, మగవారికి మాత్రమే కాకుండా వీళ్ళు ఎప్పుడైతే ఆడవారితో కలవడం జరుగుతుందో ఆడవారికి కూడా ఈ మగవారికి ఉన్న ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఒకటి, ఇంటర్కోర్స్ అనేది సరిగ్గా ఎంజాయ్ చేయలేరు, బికాస్ కింద చీలికలన్నీ ఉంటాయి, ఇన్ఫెక్షన్ అనేది ఉంది. సో ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇబ్బంది పడి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు కలవకుండా ఒక 1 month గ్యాప్ తీసుకుంటారు. ఆ 1 month తర్వాత మళ్ళీ కలుస్తారు. కలిసినప్పుడు మళ్ళీ ఆ ఫోర్ స్కిన్ అనేది టైట్ అయిపోవడం వల్ల ఆ చీలికలు అనేవి మళ్ళీ తిరిగి ఏర్పడడం జరుగుతుంది. సో మళ్ళీ ఆ చీలికలు మానేంత వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ 1 month తర్వాత సెక్షువల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చీలికలు అనేవి వస్తుంటాయి. సో ఈ రిపీటెడ్గా ఇలా సైకిల్స్ అనేవి ఉండనే ఉంటాయి. ఈ ట్రీట్మెంట్లో ల్యాగ్ అనేది, ఈ ట్రీట్మెంట్ డిలే చేసినట్లయితే ఒకటి, ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా దెబ్బతి పడుతుంది. ఎలాగా? ఈ ఇన్ఫెక్షన్ అనేది అట్లానే ఉండడం వల్ల మాటికి దురదలు రావడము, ఆర్ ఇంటర్కోర్స్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోవడము. అండ్ ఈ ట్రీట్మెంట్ లేట్ చేసే కొద్దీ ఆ ఇన్ఫెక్షన్ అనేది బాగా తీవ్రత అయిపోయి దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ రావచ్చు. ఎలాగంటే ఆ 2 అతుక్కుపోవడం అనేది, లేదా ఇంకా బాగా ట్రీట్మెంట్ డిలే చేసిన వాళ్ళలో క్యాన్సర్కి కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఈ షుగర్ ఉన్న పేషెంట్స్లో ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడే డిలే చేయకుండా ఎంత వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు, బికాస్ సర్జరీలో మోస్ట్లీ మనం ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఉన్న సర్జరీస్ ప్రకారము మనకు కోత అనేది లేకుండా ఆర్ కుట్లు అనేవి పడకుండానే మనకు సర్జరీ అనేది ఫినిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్లో మనకు ఎక్కువ మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, షుగర్ ఉన్నప్పుడు సర్జరీ చేసినట్లయితే ఆ పుండు అనేది మానుతుందా, లేదా పుండు అనేది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు షుగర్ ఉన్న పేషెంట్స్. షుగర్లో ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ కూడా స్టేప్లర్ సర్కంసిషన్ అనే మెథడ్ ద్వారా మనకు కోత లేకుండా, లిటరలీ పుండు అనేది కనపడకుండా మనకు సర్జరీ అనేది అడ్వాన్సెస్ అనేవి రావడం జరిగింది. సో దీంట్లో ఏంటి, ఈ స్టేప్లర్ సర్కంసిషన్ ద్వారా సర్జరీ షుగర్ ఉన్న పేషెంట్స్లో చేసినప్పటికీ కూడా వాళ్ళకు పుండు అనేది ఉండదు అండ్ కుట్లు అనేది ఉండదు. కాబట్టి సో ఆ షుగర్ వల్ల పుండు మానదేమో
అవుతుందేమో అనే భయం అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రొసీజర్ అనేది మనకు లోకల్ అనెస్థీషియాలోనే చేయడం జరుగుతుంది. అనగా ఇన్సులిన్, షుగర్ పేషెంట్స్లో తెలిసే ఉంటుంది ఇన్సులిన్ సిరెంజ్. సో వాళ్ళు మోస్ట్లీ ఇంట్లోనే వాళ్ళే ఇంజెక్షన్ వేసుకుంటుంటారు. అంత చిన్న ఇన్సులిన్ సిరెంజ్తో మనం ఎక్కడైతే ప్రొసీజర్ చేస్తున్నామో అక్కడ మాత్రమే కొంచెం లోకల్ అనెస్థీషియా చేసుకొని, సో ఆ ప్రొసీజర్ అనేది మనకు ఒక 5 to 7 minutesలో అయిపోతుంది. ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ పథ్యం అనేది ఏమీ అవసరం లేదు, తినేసే రావచ్చు. అండ్ షుగర్ ఒకటి కొంచెం కంట్రోల్లో ఉండే చూసుకుంటూ ఉండాలి. అండ్ ఆపరేషన్ తర్వాత మనకు కుట్లు ఆర్ పుండు అనేది ఉండదు కాబట్టి 2-3 రోజులకు ఒకసారి దాన్ని చేంజ్ చేసుకున్నా సరిపోతూ ఉంటుంది డ్రెస్సింగ్ అనేది. అంతకు మించి ఆ ప్రొసీజర్ అయిపోయిన ఆ రోజు వరకు మాత్రము ఒక 2-3 hours అనేది కొంచెం బర్నింగ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ రోజు నుంచి మీరు మీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్గానే కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ ఆర్ రిపీటెడ్ రెగ్యులర్ డ్రెస్సింగ్స్ కానీ అవసరం అనేది ఉండదు.